వెల్కమ్ బ్యాక్. శివ బాలకృష్ణ కన్వెన్షన్ రిపోర్టులో సంచలన విషయాలు బయటకొచ్చాయి. బాలకృష్ణ ద్వారా అడ్డగోలుగా అరవింద్ కుమార్ అనుమతులు ఇప్పించుకున్నారు. అరవింద్ ఆదేశాలతో 12 ఎకరాల భూమికి క్లియరెన్స్ ఇచ్చారు. అలాగే నార్సింగ్ లో ఎస్ఎస్వి ప్రాజెక్టు అనుమతి కోసం 10 కోట్ల రూపాయలు డిమాండ్ చేశారు అరవింద్. అట్టి 10 కోట్ల రూపాయల్లో ముందుగా ₹1 కోటి షేక్ సైదా చెల్లించారు. శివ బాలకృష్ణ ద్వారా అరవింద్ కుమార్ కు ₹1 కోటి చేరినట్లు ఆరోపణలున్నాయి. ఈ డబ్బులను జూబ్లీహిల్స్ లోని అరవింద్ కుమార్ ఇంటికెళ్లి డబ్బు అందించినట్లు తెలుస్తుంది. మహేశ్వరంలో మరో బిల్డింగ్ అనుమతి కోసం ₹1 కోటి డిమాండ్ చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ విధంగా చూసుకుంటూ శివ బాలకృష్ణ ద్వారా విచ్చలవిడిగా అనుమతులు ఇప్పించుకున్నారు అరవింద్ కుమార్. ఇక ఇదే అంశంపై మరింత సమాచారం మా ప్రతినిధి మణికంఠ ఫోన్ లైన్ లో అందిస్తారు. చెప్పండి మణికంఠ, ఇక శివ బాలకృష్ణ కన్ఫెషన్ రిపోర్ట్ లో సంచలన విషయాలైతే వెలుగు చూశాయి. పూర్తి డీటెయిల్స్ ఏంటి? రైట్, ఏదైతే 8 రోజుల రిమాండ్ ఏసీబీ రిమాండ్ తర్వాత అయితే మళ్ళీ శివ బాలకృష్ణ నుంచి అనేక విషయాలు అయితే బయటకు వచ్చాయండి. ఎక్కువ విచారణ నిమిత్తం అనేక విషయాలు కూడా అటు లాకర్ లో నగదు కానీ అటు ఆస్తుల నుంచే ఎక్కువ ఆస్తులు సంపాదించడం కానీ, దాంతోపాటు కొన్ని మంది కీలక శివ బాలకృష్ణ వెనకాతలు ఉన్నారు. ఐఏఎస్ అరవింద్ కుమార్ అనే పేరు అయితే బయటకు వచ్చింది. ఐఏఎస్ అరవింద్ కుమార్ ఎవరైతే ఉన్నారో పోయిన గత ఏడాది బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఐఏఎస్ గా పనిచేసిన ఆయన శివ బాలకృష్ణ అయితే కొన్ని నార్సింగ్ లో కానీ అటు మహేశ్వరంలో కానీ కొన్ని ప్రాజెక్టులకు అయితే అనుమతుల కోసం హెచ్ఎండిఏలోనే కొనసాగించేటట్టు చూస్తున్నారు శివ బాలకృష్ణ అయితే. ఎందుకంటే తనకు అనుకూలంగా ఎవరైతే ఉంటారో వాళ్ళనే కొనసాగించే ప్రభుత్వం కాబట్టి అది శివ బాలకృష్ణ అయితే బీఆర్ఎస్ ప్రభుత్వంలో అయితే హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ అయితే ఉండేవారు. సో మహేశ్వరంలో కూడా ఒక ల్యాండ్ అనుమతుల కోసం దగ్గర ₹1 కోటి డిమాండ్ చేశారు. దాంతోపాటు నార్సింగ్ లో 12 ఎకరాలు ఏదైతే ల్యాండ్ ఉందో దాని క్లియరెన్స్ కోసం కూడా అరవింద్ కుమార్ శివ బాలకృష్ణ అయితే చెప్పడం జరిగింది. శివ బాలకృష్ణ క్లియరెన్స్ ఇవ్వడంతో పాటు ఒక 10 కోట్లకి డిమాండ్ చేశారు. 10 కోట్ల తొలుత ₹1 కోటి అయితే షేక్ సైదా అని ఆవిడ తీసుకుని ₹1 కోటి ఇవ్వడం జరిగింది. ₹1 కోటి కూడా స్వయంగా శివ బాలకృష్ణ జూబ్లీహిల్స్ లోని ఐఏఎస్ అరవింద్ కుమార్ ఇంటికి వెళ్ళి అతని చేతుల మీదుగా అందించారంటే తెలియజేస్తున్నారు. దాంతోపాటు ఇంకా ఐఏఎస్ అరవింద్ కుమార్ తో పాటు ఇంకెవరైనా ఉన్నారా లేదా అనే దాని మీద కూడా విచారణ జరుపుతున్నారు. ఎందుకంటే ఇంకా కూడా ఏదైతే శివ బాలకృష్ణ ఐఏఎస్ అరవింద్ కుమార్ అయినా లేదంటే ఇంకా ఈ హెచ్ఎండిఏ ఎప్పుడైతే గడిచిన 10 ఏళ్లలో ఆయన 2001 నుంచి 2023 వరకు చేసిన హెచ్ఎండిఏ డైరెక్టర్ గా ఉన్నారు కాబట్టి ఆయన ఎన్ని లేఅవుట్లకి పర్మిషన్లు ఇచ్చారో, దాంతో పాటు ఎన్ని ప్లాట్లకి పర్మిషన్లు ఇచ్చారు, ఇవన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఏసీబీ అధికారులు కానీ అటు ఈడీతో పాటు ఐటీ అధికారులు కూడా ఒకసారి వాళ్ళ మీద కూడా విచారణ అయితే చేపట్టనున్నారు. శాలిని, థ్యాంక్ యూ మణికంఠ.